అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 257వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులకు నమస్కారం అండి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని చర్చిస్తున్నాము. ఒకసారి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు ధార్మికంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, దైహికంగా మీరు జీవిస్తున్నారు, నేను దేహము అన్న భ్రాంతిలో జీవిస్తున్నారు, బుద్ధి నేత్రాన్ని తెరవడానికి ఇష్టపడటం లేదు, బుద్ధి నేత్రాన్ని తెరిపించమని కూడా ఎవరు కూడా మీకు చెప్పలేదు. ఈ శాస్త్రాల్లో కూడా అంత స్పష్టంగా లేదు. ప్రవచనకర్తలు కూడా మీరు అంధవిశ్వాసంలో ఉండకూడదు, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి, అప్పుడే మీకు మేము చెప్పిన విషయాలు మీకు బోధపడతాయి, ఈ విషయాలన్నీ కూడా మీ జీవితంలో ఆచరించడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ఇటువంటి డైరెక్షన్ ఎవరు కూడా మనకి ఇప్పటిదాకా ఇవ్వలేదండి. ధార్మికంలో జరిగేటువంటి విషయం అన్నమాట. ఎప్పుడైతే మనం అసత్యములో మనం నడుస్తామో, అసత్యము ద్వారా మనము న్యాచురల్గా మంచి కర్మలు చేయడానికి పూర్తిగా ఆ శక్తి లభించదండి. ఎప్పుడైతే అసత్యంలో ఉంటామో మనం మన కర్మలలో కూడా అసత్యం ఆ రంగు వచ్చేస్తుంది అనమాట. సత్యము అసత్యము రెండు, కొన్ని మంచి పనులు చేస్తాము, కొన్ని అవతల వాళ్ళు చెడు పనులు చేసినా మనం మాట్లాడకుండా ఉంటాము, చెడుని ప్రోత్సహిస్తాము, మంచికి ప్రోత్సహించేటువంటి అంత శక్తి లేదు మనలో. దీని నుండి ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనలో మన కర్మలలో శ్రేష్టత తగ్గుతుందో, పవిత్రత తగ్గుతుందో, స్వచ్ఛత తగ్గుతుందో, విషయ వికారాలతో కూడుకున్నటువంటి కర్మలు ఉంటాయో దాన్ని వికర్మలు అంటున్నారు. సో ఈ వికర్మల కారణంగా మనిషిలో భయం కలుగుతుంది. వికర్మల కారణంగా ఎందుకు మనిషిలో భయం కలుగుతుంది అనేటువంటి ఒకసారి మనం ఆలోచించగలిగితే, అసత్యములో ఉన్నాము, నేను దేహము అన్న భావనతో మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాము. అర్థమైందండి? సో ఇది అసత్యం, దీనికి ఎటువంటి సంశయం అక్కర్లే. సత్యం ఏమిటి? నేను ఆత్మని, ఈ శరీరము నాది, అందుకని నా ఒంట్లో బాగోలేదు అంటాం చూసారా, నా కంట్లో నలుసు అంటాం, నా గుండెకి బైపాస్ సర్జరీ అంటాం. అంటే నేనెవరిని అన్న ప్రశ్నకి ధార్మికంలో మనం సమాధానం తెలుసుకోలేకపోయాం. ఈ కారణంగానే ఒక అనిత్యమైనటువంటి దేహముతో దాన్నే నిత్యముగా భావించి మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందువలన దుఃఖము, అశాంతి, కష్టాలు, గొడవలు, గందరగోళం ఈ విధంగా మనం చేసుకుంటూ వస్తున్నాం. దాని నుండే భయము, భయము నుండి భక్తి. అసలు భక్తి యొక్క ఆరంభం ఎక్కడి నుంచి వచ్చింది? అసత్యం నుండి వచ్చింది, అధర్మం నుండి వచ్చింది. ఈ విషయ వికారాల వలయం, ఇంద్రియ సుఖాలను అనుభవం చేయాలనే తీవ్రమైన కోరిక మాధ్యమంగా మనకి ఈ చెడు కర్మలు చేస్తున్నాము. దాని నుండి మనం భయము, భయము నుండి భక్తి. అర్థమైందండి? భయభక్తులు అంటారు చూసారా, ఏమయ్యా నువ్వు భక్తి చేస్తున్నావా, నీకు భయం లేదా అంటారు కదా. దీనికి భిన్నంగా ఆధ్యాత్మిక జగత్తులో అసత్యము, అధర్మము, విషయ వికారాలు, ఇంద్రియ సుఖాలు, వీటికి ఎటువంటి చోటు కూడా లేదండి. ఎందుకంటే మనము బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28లో ఏం తెలుసుకున్నాం? ఒక భక్తుడు, స్వచ్ఛమైన సత్యమైన భక్తుడు కోరిన 3 విషయాలపై స్పష్టత అడిగాడు కదండి. అసతోమా ఒక్కసారి ఏమిటంటే ఆ 3 విషయాలు? అసతోమా సద్గమయ, నేను సత్య మార్గంలో నడుస్తున్నాను. ఈ శ్లోకాన్ని చదువుతున్నప్పుడు కూడానండి, నేను అసత్య మార్గంలో ఉన్నాను, నన్ను సత్య మార్గంలో పెట్టు తండ్రి అని ఒకవైపున ఆ విధంగా పలుకుతూ కూడా భగవంతుడు సత్య మార్గాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు కూడా మనం సంశయిస్తామండి. ఇది అంధవిశ్వాసంలో ఉన్నటువంటి వాడికి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నటువంటి వాడికి మధ్య ఉన్నటువంటి అగాధం అన్నమాట. రాత్రి పగలుకున్నంత అగాధం ఉంది. అర్థమైందండి? భగవంతుడు ఏం చెప్తున్నాడు? దానికి సమాధానం ఏం చెప్తున్నాడు? నువ్వు శరీరం అనుకోవడం అసత్యము, నేను ఆత్మని, ఈ దేహము నాది అనుకోవడం. ఎప్పుడైతే ఈ హ్యూమన్ బీయింగ్ కాన్సెప్ట్, హ్యూమన్ బాడీ కాదు, హ్యూమన్ బీయింగ్ అనేటువంటి కాన్సెప్ట్కి మనము సత్యత ఆధారంగా మనం యాక్సెప్ట్ చేయడమే కాకుండా దానిని మన జీవితంలో ఆచరించేటువంటి ఒక మొట్టమొదటి అడుగు కానీ వేసామంటే మొత్తం అంతా కూడా సర్వ ప్రశ్నలకి సమాధానం దొరికిపోతుంది. అర్థమైందండి?
ఎందుకంటే దేహము ద్వారా మనం భగవంతుని పొందలేము. దేహదారులైనటువంటి వాళ్ళని పొందుతాం. 33 కోట్ల దేవీ దేవతలు ప్రాప్తి చేసుకోవచ్చు. లేకుండా ఉంటే ఇతర ధర్మ పితలని ప్రాప్తి చేసుకోవచ్చు. లేకుండా ఉంటే సాధువులు, సంతులు మొదలైన వారిని, దేహదారుల్ని, పుణ్యాత్మలు, మహాత్మలు అంటే ఈ 2 కళ్ళతో చూసేటువంటి విధానాన్ని ఇష్టపడుతున్నాం. అదే భక్తికి జరిచింది. అందుకనే భక్తిని ఏమన్నారు? అంధవిశ్వాసం అన్నారు, మూఢ విశ్వాసం అన్నారు, మూర్ఖ విశ్వాసం అన్నారు. ఎందుకంటే భక్తి మార్గములో ఈ 2 కళ్ళతో చూసేటువంటి మనం ఏవైతే ప్రక్రియలు చేస్తున్నామో దీని నుండి మనకి సదాకాలికంగా ఒక స్థిరంగా ఉండేటువంటి శాంతి, సుఖము, ఆనందము, ఈ ప్రేమ, సౌఖ్యము, అసూయ రహిత జీవితము అందరినీ కూడా ఒక ఆత్మాభిమాని స్థితిలో చూడడం అనేది అసంభవం. అందుకనే ఎవరికి వాళ్ళ యమునా తీరేనట్టుగా ఆ కులము, మతము, జాతి, వర్ణము, వర్గము దీని ప్రకారంగా వెళుతున్నాం. ఎక్కడైనా మీరు స్వప్నంలోనైనా ఊహించుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఏ కులము లేకుండా, కులము యొక్క ప్రసక్తి లేకుండా, మతము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, స్త్రీ, పురుష, ఉన్నవాడు, లేనివాడు, లేకుండా భాష ఆధారంగా, దేశము ఆధారంగా ఇటువంటి ఏమి ఈ డివిజన్స్ అన్ని కూడా పక్కన పెట్టుకుని కేవలము ఆత్మ ఆధారముగా బంధుత్వాన్ని కలుపుకొని ఆ విధంగా ఆ బంధుత్వంతో జీవిస్తున్నటువంటి వర్గాన్ని ఎక్కడైనా మీరు ఒక స్వప్నంలోనైనా చూడగలిగారా చెప్పండి? చూడలేదు. ఎందుకంటే దైహిక భ్రాంతి మీకు ఏం చేస్తోంది? ఇది మీకు అడ్డొస్తుంది అన్నమాట కలవడానికి. భలే మనం అంటాము సర్వే జనా సుఖినో భవంతు, కానీ దాన్ని ఆచరించలేము. లోకా సమస్త సుఖినో భవంతు ఆచరించలేము. అర్థమైందండి? అదే విధంగా సర్వమానవ సౌభ్రాతృత్వము ఆచరించలేము. వసుదైవ కుటుంబకము ఆచరించలేము. ఆచరించలేనటువంటి విషయం ఇప్పుడు ఆచరించగలుగుతాము. కేవలము ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంలాగా ఎలాగవుతోంది అని ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారా? బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఎక్కడ మనం ఊహించుకోలేదు చూసారా? ఒక దివ్యమైనటువంటి, ఒక అలౌకికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఆత్మల లోకం అంటూ ఒకటి ఉన్నది అని ఎప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా? మీరు అందులోకి వచ్చినట్లయితే తెలుస్తుంది బయట ఉన్నదానికిను, దైహికంగా ఉన్నదానికిను, ఆత్మ చింతన ద్వారా ఉన్నటువంటి మీరు మౌంట్ అబుకి వెళ్ళండి. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అర్థమైందంటే అద్భుతమైనటువంటి అనుభవం చేస్తారు. అద్భుతమైన అనుభవం చేస్తారు. ఉంటారు అక్కడ 3 రోజులు 4 రోజులు ఉంటారు. కాన్ఫరెన్స్కి వెళ్తారు, ప్రోగ్రామ్స్కి వెళ్తారు. వెళుతూ వచ్చేస్తుంటే అమ్మ వెళ్ళిపోవాలా, ఇక్కడే ఉండాలనిపిస్తోంది అన్న అటువంటి అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆత్మానుభవంతో ఉంటే ఏమవుతుందండి? ఆత్మలో నిక్షిప్తము కాబడిన దివ్య గుణాలు, దివ్య శక్తులన్నీ కూడా వాతావరణంలో వ్యాపిస్తాయి. దానినే ఏమంటారంటే ప్రకంపనాలు అంటారు, వైబ్రేషన్స్ అంటారు. అర్థమైందండి? అక్కడ చూడగానే ఒక్కసారి ఎక్కడా లేనటువంటి ఒక అతీంద్రియ సుఖముతో కూడుకున్నటువంటి అనుభూతి, ఒక ఆత్మానందంతో కూడుకున్నట్టు అనుభూతి, ఒక పవిత్రతతో కూడుకున్న అనుభూతి మనకు చేస్తాం. అందుకనే సార్ మౌంట్ అబుకు వెళ్ళండి, మౌంట్ అబుకు వెళ్ళండి అంటారు అందరూ కూడా. అర్థమైంది? మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనుభూతి చేశారు. చేసిన తర్వాత ఇటువంటి ప్రాంగణం మన హైదరాబాద్ లో కట్టండి, నేను తగిన ఏర్పాటు చేస్తాను, మీకు ఏం కావాలంటే వసతులన్నీ ఇస్తానన్నారు. ఆయన ఒక 40 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. అర్థమైందండి? లీజ్ మీద ఇచ్చారు. ఎందుకు జరిగింది? అక్కడ పొందలేనటువంటి, అక్కడ ఏదైతే పొందుతున్నారో ఆత్మానుభూతి, ఆత్మానందము, హయ్యెస్ట్ ప్రాప్తి ఈ భూమండలం మీద ఇతరత్ర మన జీవితంలో పొందలేకపోతున్నామే. మనం కేవలం మౌఖికంగా లోకా సంస్థ సుఖినో భవంతు అనుకుంటే జరగదండి. ఈ 2 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, అసత్య మార్గంలో నడుస్తుంది వల్ల మనిషిలో భయము, దాని నుండి భక్తి వస్తుంది. భక్తి కేవలము అసత్య మార్గం వల్లనే వస్తుంది. ఎందుకంటే సత్యత ఉన్నవాడు ఎవరికి భయపడ్డండి, ఎవ్వరికి భయపడాల్సిన పని లేదండి. సత్యం చెప్తున్నప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. అందుకనే భగవద్గీతలో 26 దివ్య గుణాల ప్రస్తావన ఉంది 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలలో. అందులో మొట్టమొదటి దివ్య గుణాన్ని ఏం చెప్పాడు చూసండి? ఫియర్లెస్నెస్ అన్నాడు, అభయం అన్నాడు, అభయం అన్నాడు. సత్వ సంశుద్ధి అన్నాడు రెండవది. సత్వ అంటే ఆంతరిక, ఆంతరిక శుద్ధత అంటే ఆత్మశుద్ధత. మళ్ళీ ఏమన్నాడు? నేను జస్ట్ 3-4 గుణాలే చెప్తాను మీకు. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి అన్నాడు. చాలు. జ్ఞానము, యోగము ద్వారా మీకు ఈ సత్వ సంశుద్ధత జరుగుతుంది, ఆత్మశుద్ధి జరుగుతుంది. దాని నుండి మీకు భయం పోతుంది. అసతోమా సద్గమయ, అందులో 3 విషయాల పట్ల మీకు సంపూర్ణమైన స్పష్టత వస్తోంది. నేను ఆత్మని, దేహం నాది అన్నది స్పష్టము, అన్నది సత్యము. అదేవిధంగా
తమసోమా జ్యోతిర్గమయ, నేను ఈ దేహం అనుకోవడం అనేది తమస్సు అంటే అజ్ఞానము, అజ్ఞాన అంధకారములో ఉన్నారు. భగవంతుడు ఏమంటే జ్యోతిర్గమయ, ఈ జ్యోతి వెలుగు అనేటువంటి జ్ఞాన ప్రకాశము, జ్ఞానం అనేటువంటి వెలుగు ద్వారా ఈ అజ్ఞాన అంధకారాన్ని మనం తొలగించుకునే ప్రక్రియనే ఆ రెండవ ప్రశ్నకి సమాధానం. మూడవది ఏంటి? మృత్యోర్మ అమృతంగమయ. మృత ఏంటి, అమృత ఏమిటి? మృత అంటే శరీరము, అమృత అంటే ఆత్మ. ఈ మృత శరీరంలో ఒక అతీంద్రియ సుఖాన్ని మనకు కలిగించేటువంటి అమృతమైనటువంటి ఆత్మ, సూక్ష్మమైనటువంటి శక్తి, జ్యోతి స్వరూపము బ్రుకుటి మధ్యలో నెలకొని ఉన్నది. అదే శరీరాన్ని నడిపిస్తోంది అన్న విషయం మనకు అర్థమైనప్పుడు ఆ మూడో సంశయం ఏదైతే ఉందో మృత్యోర్మ అమృతంగమయ అర్థమవుతుంది. అర్థమైంది. ఇక్కడితో మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మనం ఇక్కడితో ముగించుకొని మన ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో కర్మ చెయ్యండి మరియు కర్మ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టండి. అర్థమైంది. అది ఒక కోణంలో తెలుసుకుంటున్నాము. రెండవ కోణం ఏంటంటే అసలైనటువంటి సన్యాసము అంటే ఏమిటి అని తెలుసుకున్నాం. అర్థమైందండి. కర్మ సన్యాసము అంటే యోగముతో కూడుకున్న సన్యాసము అంటే శరీరము ద్వారా చేసే సన్యాసము బాహ్య సన్యాసము కాదు, ఇది ఆంతరిక సన్యాసము. అంటే మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవటము, దేహాభిమానాన్ని తొలగించుకోవటము, కర్తృత్వ భావనను తొలగించుకోవటము, పరమాత్మ దివ్య అలౌకిక ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ వృత్తి ద్వారా శ్రేష్ఠ కర్మలు, రైట్ యాటిట్యూడ్ బ్రింగ్స్ రైట్ యాక్షన్స్ అంటారు. అర్థమైందండి. మనం వృత్తి మార్చుకోవాలి. వృత్తి అంటే సంకల్పాల సముదాయాన్ని వృత్తి అంటారు. సంకల్పం శుద్ధత, పాజిటివ్ థాట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పరమాత్మ దివ్య కర్తవ్యంలో మనం భాగస్వాములం అవుతాము. ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. మరొక విషయం అండి, కర్మయోగంలో కూడా అదేవిధంగా జ్ఞాన కర్మ సన్యాస యోగం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా మన 5వ అధ్యాయం కూడా టచ్ చేసాం. ఈ 3 అధ్యాయాల్లో ముఖ్యంగా కర్మల గుహ్య గతి అందులో దాగి ఉన్నది. అర్థమైందండి. గత ఎపిసోడ్ కాకుండా అంతకు ముందు ఎపిసోడ్లో ఒక విషయాన్ని చర్చించుకున్నాం. ఏం చెప్పాడండి భగవంతుడు? ఎటువంటి కర్మలు చేయాలో నేను నేర్పిస్తానో అటువంటి కర్మలు కానీ చేసినట్లయితే నీకు జీవితంలో నీవెదుర్కొనేటువంటి సర్వ సమస్యలు, సర్వ దుఃఖాలు, కష్టాలు, ఈ యొక్క అనారోగ్య సమస్యలు, సంబంధాల్లో సమస్యలు, ప్రతి ఒక్క అశుభము నుంచి నీవు దాటేస్తావు. కిం కర్మ కిమ కర్మేతి కవయో అప్యత్ర మోహితా అన్నాడు. కవయో, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. విద్వాంసులు సైతము దీనిలో తికమకబడుతున్నారు. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? భగవంతుడు అన్నాడంటే భగవంతుడు సత్యమే, భగవంతుడు పరమ సత్యము. విద్వాంసులు కూడా కర్మ అకర్మ ఈ రెండింటి యొక్క స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని అర్థం చేసుకోలేదు అని కవయ అన్న పదము ద్వారా భగవంతుడు చెప్తున్నాడు. అందుకనే ఎందుకు చెప్తున్నాడు? ఏ విద్వాంసులారా, మీ 3వ నేత్రాన్ని తెలుసుకోండి, నేను చెప్తున్నాను అని సుప్రీం టీచర్, పరమ శిక్షకుడుగా చెప్తున్నాను అని చెప్పి మనందరికీ కూడా, విద్వాంసులకు కూడా ఆ విధంగా 3వ నేత్రాన్ని తెరిపిస్తూ కనువిప్పు కలిగిస్తూ ఆ విధంగా చెప్తున్నారు. అప్పుడు ఏమన్నాడు? తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు. తత్తే కర్మ, ఎటువంటి కర్మల ద్వారా నీవు ఈ యొక్క వర్తమాన ఈ కలియుగి అంతిమ సమయములో, అంతిమ జన్మ, అంతిమ శరీరముతో కూడుకుని ఉన్న నీవు ఈ యొక్క సర్వ సమస్యలు, సర్వ అశుభము అంటే అన్ని వచ్చేస్తాయండి. అక్కడ అశుభం అంటే అన్ని వచ్చేసి, శుభము అశుభము. అశుభము నుండి సమూలముగా పూర్తిగా నువ్వు దూరం అయ్యేటువంటి కర్మలు ఏమిటో నేను చెప్తాను అంటున్నాడు భగవంతుడు. అదే కోణంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుంటే ఈ కర్మల గుహ్యగతి మనకు ఏర్పడుతుంది, మనకు అర్థమవుతుంది. కర్మల గుహ్యగతి తెలియకపోతేనండి మనం ఏది పడితే ఆ కర్మలు చేస్తామండి. ఇప్పటికే ఆత్మలో కుళ్ళిపోయి ఉన్నాయి సంస్కారాలు, మనసు బుద్ధి సంస్కారాలు సూక్ష్మ శక్తులు అనుకున్నాం కదా. సో ఈ ఆత్మలో సంస్కారాలు కూరుకుపోయి ఉన్నాయి. ఈ సంస్కారాల ఆధారంగా భావి జన్మ తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. మన భావి జన్మ, ఒకడు టాటా బిర్లా ఇంట్లో పుడుతున్నాడు, ఒకడు అడుక్కునేవాడి ఇంట్లో పుడుతున్నాడు, ఒకడు చక్కగా హెల్తీగా పుడుతున్నాడు, ఒకడు కాళ్ళు లేకుండా పోలియో పేషెంట్ గా పుడుతున్నాడు, ఒకడు అంధుడుగా పుడుతున్నాడు, ఒకడు దివ్యమైనటువంటి జన్మగా పుడుతున్నాడు. పుట్టగానే 100 మంది పరిచారకులు ఉన్నారు, అందరూ సాయం చేసి పుడుతున్నారు. ఇది దేని వల్ల జరుగుతోంది అంటే భగవంతుడు అంటున్నాడు, నేను ఏ కర్మ చేయమన్నానో ఆ కర్మ నువ్వు చేసినట్లయితే ఇవన్నిటి నుంచి దూరం అవుతావు,
ఈ జన్మలోనూ అద్భుతంగా ఉంటావు, తదుపరి జన్మలో కూడా అద్భుతమైన జీవితాన్ని కొనసాగిస్తావు. ఇది భగవంతుడి యొక్క వాగ్దానము, ప్రామిస్ ఆఫ్ సుప్రీం సోల్, పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు. ఇదే విషయాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మనం ఏ శ్లోకాన్ని చెప్తున్నామంటే, చర్చించుకుంటామంటే నాలుగవ అధ్యాయంలోని 18వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ప్రతి శ్లోకము కూడా ఒక అద్భుతమైన శ్లోకమే. ఇందులో ఉన్నటువంటి అంశం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, కర్మలలో అకర్మ, అకర్మలో కర్మ అంట. కర్మలో అకర్మ అని చూడాలి, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. ఈ రెండిటి యొక్క తేడాని ఎవరైతే తెలుసుకుంటాడో వాడే బుద్ధిజీవి అంటున్నాడు. ఇంకేం చెప్పాలి? మిగతా వాళ్ళంతా అజ్ఞానులు, తెలివిలేని వాళ్ళు. అర్థమైందండి? బుద్ధిమంతుడు అని ఒక భగవంతుడే ఒక ముద్ర వేస్తున్నాడంటే ఆలోచించుకోండి. ఒకసారి శ్లోకాన్ని వినండి. కర్మణ్యపి కర్మణ్యకర్మ యః పశ్యేత్, కర్మణ్యకర్మ యః పశ్యేత్, అకర్మణి అకర్మణి చ కర్మ యః, కర్మణ్యకర్మ యః పశ్యేత్, అకర్మణి చ కర్మ యః. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. కర్మణ్యకర్మ యః పశ్యేత్, అకర్మణి చ కర్మ యః, స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్. ఇది శ్లోకం. ఆఖరి పంక్తులు ఏమన్నాడండి? సబుద్ధిమాన్ అన్నాడు. బుద్ధిమంతుడు అంటే ఎవరు? మామూలుగా ఇప్పుడు వర్తమాన లోకంలో బుద్ధిమంతుడు అంటే ఐఏఎస్ లో పాస్ అయిపోయాడండి, చాలా తెలివైన వాడండి, చాలా బుద్ధిమంతుడు అండి. ఐఏఎస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, పెద్ద కలెక్టర్ పోస్ట్ వచ్చింది. ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాయి కదా, పోస్టులు ఉన్నాయి కదా. లేకపోతే చాలా సాఫ్ట్వేర్ లో ఏదో కనిపెట్టాడు, దానికి గవర్నమెంట్ వాళ్ళు ఏదో అవార్డు ఇచ్చారు, $1,00,000 ఇచ్చారు, అమెరికా వాళ్ళు గౌరవించారు. ఇవన్నీ బుద్ధిమంతుల కింద వాడుకుంటున్నాం. కానీ అక్కడ భగవంతుడు ఆ బుద్ధి గురించి, ఆ తెలివితేటల గురించి చెప్పటం లేదు. ఇక్కడ బుద్ధిమంతుడు అంటే మూడవ నేత్రాన్ని ఎవరు తెలుసుకుంటారో, ఆధ్యాత్మిక జగత్తులో మూడవ నేత్రానికి అత్యంత ప్రాధాన్యత. ఎందువలనంటే 11వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో ఏం చెప్పాడండి? ఈ మూడవ నేత్రం ద్వారానే నీవు నన్ను, నా యొక్క ఉనికిని అంటే నా యొక్క అస్తిత్వాన్ని నువ్వు కనిపెడతావు, దాని ద్వారా నా యొక్క అనుభూతిని పొందుతావు, అనుభవం ద్వారా అభ్యాసం చేసుకుంటూ నా సమానంగా అయ్యేటువంటి శిక్షణ నేను ఇస్తున్నాను, నా సమానంగా చివరికి అవుతావు అంటున్నాడు. గొప్ప విద్య చూసారా? ఈ మూడవ నేత్రము, ఈ బుద్ధి గురించి తెలుసుకుంటే మొత్తం కాలచక్రం అంతా మీ జీవితం బాగుంటుంది. ఇది మామూలుగా మనం అనుకునే తెలివితేటలుగా అనుకున్నట్లయితే ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఫలానా ఆయన 100 కోట్లు సంపాదిస్తాడండి నెలకి అనుకున్నా కూడా చనిపోయే సమయంలో అడుక్కునేవాడు, ఈ 100 కోట్లు సంపాదించుకునేవాడు ఇద్దరు కూడా సమానమే. ఇద్దరు చనిపోయే స్థితిలో ఒకవేళ బై ఛాన్స్ ఈ ఈ అడుక్కునేవాడు పురుషార్థం చేసుకున్నాడు అనుకోండి, భగవంతుడా నా పూర్వజన్మ సుకృతంగా నేను ఎన్నో జన్మలుగా పాపాలు చేసి ఉంటాను, అందుకనే నన్ను అడుక్కునేవాడిగా పెట్టావు, ఇప్పుడు ఇంకా నేనేం చేస్తానంటే ఆత్మచింతన చేస్తాను, పరమాత్మ చింతన చేస్తాను, సంస్కార పరివర్తన చేస్తాను అనుకున్న ఆ విధంగా ప్రతిరోజు ఒక అరగంట 30 గంట సమయాన్ని కేటాయించి అభ్యాసం చేయడం మొదలు పెట్టాడు అనుకోండి. ఈ 100 కోట్ల ఆసామి అసలు దేహభ్రాంతిలోని 100% కూరుకుపోయి ఉన్నటువంటి సన్నివేశం కానీ చూసినట్లయితే, ఇద్దరు చనిపోయే సన్నివేశంలో తదుపరి గొప్ప భాగ్యాన్ని ఎవరు పొందుతారు అంటే, ఈ అడుక్కునేవాడే పెద్ద పోస్టులోకి వెళ్తాడు, సత్యయుగంలోకి వస్తాడు. ఈ యొక్క రెండవ ఆసామి ఎవరైతే ఉన్నారో ఆత్మ నేత్రము తెరుచుకోలేదు కాబట్టి ఏం చేస్తాడు? సంస్కార పరివర్తన అన్న చేసుకునే అసలు జ్ఞానమే లేదు కాబట్టి తర్వాత ద్వాపర యుగం నుంచి ఆ విధంగా ద్వాపర కలియుగాల్లో ఏదో పోస్ట్ తీసుకుంటాడు. అర్థమైందండి? సంస్కారాలు మాత్రమే తీసుకుని వెళతాడు. అదే వర్తమాన జన్మ యొక్క సుఖశాంతులను కానివ్వండి, అదే విధంగా భావి జన్మ యొక్క సౌఖ్యవంతమైనటువంటి జన్మలు కానివ్వండి, సత్యత్రేతాయుగంలో దీనికి ఆధారము కేవలము నీవు తయారు చేసుకునే సంస్కారాలు, సంస్కార పరివర్తన. దానికోసమే ఏమంటారు? పురుషార్థము అంటారు. ఈ పురుషార్థము దేని ఆధారంగా చేయాలి? శ్రీమతము అంటారు. అర్థమైంది? బుద్ధిమంతుడి యొక్క ఎనాలిసిస్ అర్థమైంది కదండి. ఇప్పుడు ఒకసారి శ్లోకాన్ని వినండి. కర్మణ్య కర్మ యః పశ్యేత్. కర్మలో అకర్మ అంటే ఏమిటి, అకర్మలో కర్మ ఏంటి తెలుసుకుంటే చాలండి. ఈ శ్లోకం అద్భుతంగా మీకు అర్థమైపోతుంది. కర్మలో అకర్మ అంటే ఏమిటి చెప్పండి? కర్మలో అకర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటంటే
దైనందిన జీవితంలో నీ పొట్ట పోషణ చేసుకోవడానికి, నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ఉద్ధరించడానికి నీవు చేసేటువంటి ఉద్యోగము, వ్యాపారం కొరకు చేసే కర్మలు. అర్థమైందండి? కర్మ చేసుకున్నాము. కర్మలలో అకర్మ అంటే ఏంటి చెప్పండి? కర్మలలో అకర్మ అంటే ఏంటంటే కర్మ కర్మలలో అకర్మ అంటే అక్కడ అకర్మ అంటే కర్మ చేయకపోవడం కదా. కర్మ అంటే కర్మ చేయడం, అకర్మ అంటే కర్మ చేయకపోవడం. కర్మ అంటే ఏంటంటే ఒక శరీరము ద్వారా నీవేవైతే కర్మలు చేస్తున్నావో, కర్మలు కేవలము శారీరకంగా మాత్రమే ఉండవు నాయన, జరగవు నాయన. నీ మనసు బుద్ధి ద్వారా కూడా కర్మలు జరుగుతాయి. అక్కడ నువ్వు ఫుల్ స్టాప్ పెట్టగలిగేవా? నీవు కర్తృత్వ అభిమానంతో చేస్తున్నావా? పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ అలౌకికమైనటువంటి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా చేస్తున్నావా? లేక కేవలము ఒక్క జన్మకి మాత్రం పనికొచ్చేటువంటి అవగుణాలతో కూడుకున్నటువంటి విషయ వికారాల వలయంలో కూడుకుని ఇంద్రియ సుఖాలకి బానిస అవుతూ దాని కొరకు కర్మ చేస్తున్నావా? ఇదన్నమాట తేడా. ఇక్కడ అకర్మ అంటే ఏంటంటే మనసులో ప్రశాంతత, ఒక దివ్యత, ఒక ఆత్మ చింతన, పరమాత్మ చింతన అంటే రాజయోగము ద్వారా మనస్సుని బాగా పరిశుద్ధం చేసుకుంటూ పరమాత్మ చింతన చేసుకుంటూ ఇదే కర్మ మనం చేసామనుకోండి, దీనిని ఏమన్నాడు భగవంతుడు? కర్మ యోగము అన్నాడు. అంటే కర్మలలో మీరు యోగాన్ని కానీ తీసుకొచ్చినట్లయితే, యోగము ద్వారా పరమాత్మ యొక్క స్మృతిలో మీ కర్మలు కానీ జరిగినట్లయితే ఏమవుతుందండి? ఆ కర్మ భౌతికంగా మీరు చేసే కర్మలు, అదే కర్మ శ్రేష్ఠ కర్మలు అవుతాయి. అకర్మ అవుతుంది. అకర్మ అంటే మీకు ఇదివరకు కూడా చెప్పాను ఎపిసోడ్స్ లో, నైష్కర్మ్య స్థితి అంటాడు అక్కడ. అంటే ఏంటంటే ఏ కర్మ మీరు చేసినా కూడా ఆ యొక్క కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పణ చేసినట్లయితే ఆ కర్మలు రైటియస్ కర్మలు అంటే అదేమంటారు? రైటియస్ కర్మలు అంటే శ్రేష్ఠ కర్మలు కానీ జరిగినట్లయితే ఎటువంటి నెగటివ్ కర్మలు, ఇతరులకు హాని చేసే కర్మలు, మోసం చేసే కర్మలు, బాగా ఇబ్బంది పెట్టే కర్మలు, దుఃఖపెట్టే కర్మలు కాకుండా అందరి ప్రపంచం అంతా ఒక కుటుంబం అన్నటువంటి భావనతో పరమాత్మ సంతానాన్ని నేను కూడా ఆ విధంగా పరమాత్మ యొక్క కర్తవ్యాన్ని, దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు కానీ నేను చేసినట్లయితే అప్పుడు ఏమవుద్దంటే ఆత్మలో ఇప్పటి వరకు పేరుకుపోయినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, కుళ్ళు సంస్కారాలు ఉన్నాయో, తమో ప్రధాన సంస్కారాలు ఉన్నాయో, ఆ సంస్కారాలు పరివర్తన చెందుతాయి. అంటే చూసారా, కర్మ చేసుకుంటూ కూడా ఆత్మని శుద్ధి చేసుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా చేసుకోవచ్చు మనం అనుకున్నాం కదండి. భగవంతుని యొక్క దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మనం చేసిన ద్వారా, మనసులో ద్వారా కూడా మనం ఏం చేస్తున్నాము? మనసు ద్వారా కూడా పరమాత్మ చింతన, స్వాహ అనే ఫలానా కర్మ చేస్తున్నాను, భగవంతుడా ఈ యొక్క ఫలితాన్ని నీకు అర్పించేశాను, నేను చేస్తున్నానన్న భావన లేదు. నేను నిరంతరము రాజయోగ అన్న ప్రక్రియ ద్వారా ఆత్మ పరమాత్మ కలయిక ద్వారా నేను అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటూ నా యొక్క ఈ ప్రకృతి ఆధారంగా ఉన్నటువంటి త్రిగుణాలు అంటున్నాను చూసారా, ఈ త్రిగుణాలు పనిచేస్తున్నాయి. ఈ శరీరము ఆ త్రిగుణాల ఆధారంగా పనిచేస్తున్నాయి. నేను నీతో కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి త్రిగుణాలలో హయ్యెస్ట్ గుణం ఏంటండి? సాత్వికత. ఆ సాత్విక గుణం ప్లే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి కర్మలు చేస్తాము, శ్రేష్ఠ కర్మలు చేస్తాము, భగవంతుని యొక్క ప్రీతి కర్మలు చేస్తాము. అర్థమైందండి? సో ఇది కర్మలలో అకర్మ అంటే ఇదండి. కర్మలలో అకర్మ అంటే ఇది. కర్మణ్య కర్మ అంటే కాదు, కర్మణ్య కర్మ అకర్మ. కర్మణ్య కర్మ యహ పశ్చేత్. యహ అంటే ఏంటి? 850 కోట్లలో ఎవరైతే, యహ చాలా శ్లోకాల్లో వస్తుంది, ఏ అని వస్తుంది, యో అని వస్తుంది, యహ అని వస్తుంది. కర్మణ్య కర్మ యహ పశ్చేత్. పశ్చేత్ అంటే ఎవరైతే చూస్తాడో, అంటే కర్మలు చేస్తున్నప్పటికీ చేయలేని పరిస్థితి అకర్మ అంటే. చేస్తున్నాను కానీ చేయట్లేదు. అందుకని చూసారా, యోగ కర్మసు కౌశలం అంటాడు 2వ అధ్యాయంలో 50వ శ్లోకం. అంటే చేస్తున్నాను కానీ ఏమీ లేదు, నాకు టెన్షన్ లేదు, ఆ స్ట్రెస్ లేదు, బరువు లేదు, నేను చేస్తున్నానని లేదు. ఎందుకంటే నేను పరమాత్మతో ఆ బుద్ధి యోగాన్ని జోడించాను కదా. కర్మ చేస్తున్నప్పటికీ కూడా అకర్మనే జరుగుతుంది. అది మన కార్మిక బాండేజ్ లోకి రిజల్ట్ అవ్వదు. ఉన్నటువంటి బాండేజ్ ని దాన్ని కూడా సడలిస్తుంది, సంస్కారాలని శ్రేష్టంగా తయారు చేస్తుంది. కర్మణ్య కర్మ యహ పశ్చేత్.
ఇప్పుడేమన్నాడు? అకర్మణిచ కర్మయ అన్నాడు. అకర్మలో కర్మ అంట. అకర్మలో కర్మ అంటే ఏంటి? అకర్మ అంటే ఏంటి? నేను పని చెయ్యను. క్రియ అన్నాడు. అకర్మ అంటే అక్రియ అన్నాడు. అంటే నేనే పని చేయను, ఇలాగే కూర్చుంటాను. ఎందుకంటే పని చేస్తే సంస్కారాలు పాడవుతున్నాయి, బాండేజ్లోకి వెళుతున్నాను. కానీ పని చేయకుండా నేనేం చేస్తాను? మంచిగా నేను స్థిరంగా నాకు నచ్చిన రీతిలో నేను కూర్చుంటాను, ఏ పని చెయ్యను. అకర్మణచ కర్మయ్య అంటే ఏంటి? ఇక్కడ కేవలము శారీరకంగా నీవు ఈ కర్మలను విస్మరించినంత మాత్రాన అది అకర్మ అవుతుందా అంటున్నాడు. అది కర్మిక బాండేజ్, కర్మ యొక్క బంధనంలో కలిగించకుండా ఉంటుందా అంటున్నాడు భగవంతుడు. ఖచ్చితంగా కలిగిస్తుంది. ఎందుకంటే అకర్మణ కర్మయ అన్నాడు. అకర్మ శరీరపరంగా ఏమి పనిచేయట్లేదు నాయన. అక్కడ బుద్ధిలో ఏమి నడిపిస్తున్నావు? ఎలాగ డబ్బు సంపాదించాలి, ఎలాగ పేరు ప్రతిష్టలు పొందాలి, ఎలాగ సమాజంలో గుర్తింపు పొందాలి, ఎటువంటి పనులు చేస్తే నాకు ఈ విధంగా ఇంద్రియ సుఖం సమకూరుతుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాడిని ఎలా మోసం చేయాలి, వీడి దగ్గర ఎలా డబ్బు దొంగిలించాలి, ఇటువంటివి నడిపిస్తున్నాయి. పని ఏమి చేయట్లేదు, కానీ మనసు ద్వారా ఏం చేస్తున్నారు? బుద్ధి ద్వారా, ఈ సంకల్పాల ద్వారా మీరు ఖచ్చితంగా మీ జీవితాన్ని భ్రష్టు పట్టించే కర్మలు చేస్తున్నారు అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? అకర్మణ కర్మయ అంటే అదనమాట. కర్మలు చూడండి, ఇప్పుడు సన్యాసులంతా వెళ్ళిపోయారు, గుహలో కూర్చున్నారు, ఎక్కడో కూర్చున్నారు, సైలెంట్ గా కూర్చున్నారు, ఏ పని చేయట్లేదు, అక్రియ అకర్మలో ఉన్నారు వాళ్ళు. కానీ మనసులో కోరికలు ఉంటాయా లేవా? మనసులో ఖచ్చితంగా వారి కోరికలు ఉంటాయి. ఏ విధంగా ఆశ్రమం కట్టుకోవాలి, ఏ విధంగా పెద్దగా ఉండాలి, ఏ విధంగా ఎంతో మంది శిష్యులని జమ చేసుకోవాలి, ఏ విధంగా నలుగురికి జ్ఞానం చెప్పే విషయాలు, ఏ పాయింట్స్ మనం చెప్తే నలుగురు కూడా మన దగ్గరికి వస్తారు, ఇవన్నీ నడుస్తాయి కదండి. ఎలాగ ధనాన్ని సమకూర్చుకోవాలి, ఎలాగ ధనవంతులను ఎలాగ దగ్గర చేసుకోవాలి, అర్థమైందండి? ఇవన్నీ నడుస్తాయండి ఖచ్చితంగా. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? అకర్మణ కర్మయ. ఈ రెండు తెలుసుకోవాలి. కర్మ చేస్తూ కూడా అకర్మగా ఉండడం అనేది అదొక పాజిటివ్ అవుతే, అకర్మ అంటే ఏ పని చేయకుండా కూడా పూర్తిగా ఆత్మని భ్రష్టు పట్టించుకోవడం అనమాట. ఇప్పటికే ఆత్మ కుళ్ళిపోయి ఉంది, ఇంకా నువ్వు నెగిటివ్ గా. అక్కడ ఎక్కడా కూడానండి పరమాత్మ దివ్య అలౌకిక ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా ఏ ఒక్క ఆలోచన కూడా లేదు. అసలు పరమాత్మ పరిచయమే లేదు. అర్థమైంది? అకర్మ చేసే వాళ్ళకి ఎవరు పరమాత్మ పరిచయం ఉందా చెప్పండి? ఏ సాధువు సన్యాసి పరమాత్మ పరిచయం ఉంది? అక్కడ కర్మ సన్యాస యోగం అన్నాడు, కానీ యోగం ఉందా? యోగం ఉందంటే ఆత్మ పరిచయం ఉండాలి, పరమాత్మ పరిచయం ఉండాలి, కలయిక గురించి తెలుసుకోవాలి. అర్థమైందండి? కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణిచ కర్మయ, ఇదనమాట రెండు పంక్తుల యొక్క మీనింగ్. తర్వాత ఏమన్నాడు? సబుద్ధిమాన్ మనుష్యేషు, మనుష్యులలో అంటే 850 కోట్ల మనుషులలో ఈ యొక్క స్పష్టత, అకర్మలో కర్మ ఏంటి, కర్మలలో అకర్మ ఏంటి, ఈ రెండింటి యొక్క స్పష్టత ఎవరికైతే ఉంటుందో వాడే బుద్ధిమంతుడు అంటున్నాడు. సయుక్త సయుక్త ఏమన్నాడండి? సయుక్త కృత్స్న కర్మ కృత్ అన్నాడు. సయుక్త కృత్స్న కర్మ కృత్, అటువంటి వాడికి 2 లక్షణాలు ఇచ్చాడండి భగవంతుడు. 2 లక్షణాలు ఇచ్చాడు బుద్ధిమంతుడికి. ఏమిచ్చాడు? ఒకడు సయుక్త అంటే ఎప్పుడు కూడా బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని పరమాత్మతో బుద్ధిని సంధించి పరమాత్మతో యోగం చేసుకుంటూ ఒక కర్మ యోగిగా నిరంతరము పరమాత్మ యొక్క శక్తులు గుణాలని అనుభూతి చేసుకుంటూ ఆ విధంగా సంస్కార పరివర్తన చేసుకునేటువంటి ఒక యోగిగా ఉంటాడంట. యోగయుక్తుడు, అక్కడ యుక్త అంటే యోగయుక్తుడు, బుద్ధియుక్తుడు, జ్ఞానయుక్తుడు. అర్థమైందండి? పరమాత్మకి చాలా ప్రియమైనటువంటి బిడ్డ అనమాట సయుక్త. అటువంటి వాడికి ఏ కర్మ వల్ల భయం లేదండి. అందుకనే ఉన్నాడు ఇక్కడ కృత్స్న కర్మ కృత్ అన్నాడు. కృత్స్న అంటే సమస్త, కృత్స్న అంటే ఏంటంటే సర్వము, ప్రతి కర్మ చేస్తాడు. ఎందుకంటే ప్రతి కర్మని కర్మ యోగముతో ఎలా చెయ్యాలి, చెడుని ఎట్లా విడిచిపెట్టాలి, మంచినే తీసుకుని ఎలా చెయ్యాలి, విశ్వ పరివర్తన కార్యక్రమంలో నేను ఎలాగ భాగస్వామ్యం కావాలి, ఇటువంటి ఆలోచనతోనే కర్మ చేస్తాడు. కాబట్టి సమస్త కర్మలు చేస్తాడు, ఏ కర్మ చెయ్యకూడదంటూ ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి కర్మ పరమాత్మతో జోడింపబడి ఉంటాడు కాబట్టి 100% సత్యమైన కర్మలు, శ్రేష్టమైన కర్మలు, ఆత్మని సంస్కరించుకునే కర్మలు, నలుగురికి ఉపయోగపడే కర్మలు, ఆ ప్రపంచాన్ని కలిపే కర్మలు, అర్థమైందండి? సాటి మనిషిని గౌరవించే కర్మలు, ఆ విధంగా సాటి మనిషికి జ్ఞానాన్ని బోధించే కర్మలు, ఇటువంటి కర్మలు చేస్తారు.
అర్థమైందండి. సయుక్త కృత్స్న కర్మ కృత్ అన్నాడు. ఒకసారి శ్లోకము మరొకసారి వినండి. కర్మణ్య కర్మణ్య కర్మ కర్మణ్య కర్మ యః పశ్యేత్ కర్మణ్య కర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్. ఇది లోతైన తత్వం అండి. ఈ శ్లోకం ఎంత చక్కటి తత్వాన్ని వీడు చెప్తుంది. అంటే మనకి ఏ కర్మ ద్వారా నీ భవిష్యత్తు బాగుంటుంది, ఏ కర్మ ద్వారా నీలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, ఏ కర్మ ద్వారా నలుగురిని నువ్వు ప్రేమిస్తావు, ఏ కర్మ ద్వారా ఏమన్నాడండి, ఏ కర్మ ద్వారా నీ యొక్క జీవితం ధరింపబడుతోంది. అర్థం అన్నాడు కదా, కిం కర్మేతి కవయ అప్యత్ర మోహితో సత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు 4వ అధ్యాయం 16వ శ్లోకంలో. మొత్తం జీవితంలో అశుభం అంతా పోతుంది, కడగ వేయబడుతుంది. ఇటువంటి కర్మలు నీవు చెయ్యి నాయనా. బుద్ధిమంతుడు ఏ విధంగా చేస్తున్నాడో ఈ శ్లోకంలో ఏ విధంగా వివరించడం జరిగిందో అటువంటి కర్మలు చేయి తండ్రి అని ఆ తండ్రి మన బిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క పుస్తకంలో భగవంతుడు ఏం చెప్పాడో ఒకసారి భాష్యకారులు ఏం రాసుకున్నారో ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయంలోని 18వ శ్లోకం. కర్మణ్య కృత్య కర్మణ్య కర్మయ్య. దీంతో మన కార్యక్రమం పూర్తయిపోతుందండి. జాగ్రత్తగా వినండి. కర్మయందు అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. కానీ ఇంకా దీనికంటే ఇంకా విశ్లేషణ పెద్ద పుస్తకాల్లో ఇస్తారేమో, ఇక్కడ ఇంతవరకే విశ్లేషణ ఇచ్చారు. కానీ ఇది చదువుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుందా చెప్పండి? కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, సుకర్మ అంటే ఏమిటి, భగవంతుని ప్రీతిని కలిగించే కర్మలు ఏమిటి, ఆత్మని శుద్ధి చేసుకునే కర్మలు ఏమిటి, అందరినీ కలుపుకునే సర్వే జన సుఖినోభవంతు అన్న విధంగా సాటి మనిషిని కూడా గౌరవించే కర్మ ఏమిటి తెలుసునా? తెలియదు. అందుకనే వాడు ఇంతవరకే రాసుకున్నారు. కర్మయందు అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. ఇప్పుడు మనం బుద్ధిశాలి కావాలి కదా. భగవంతుడు చెప్పిన తర్వాత ఏ విధంగా బుద్ధిశాలిగా అవుతావు అని చెప్తున్నాడు కదా. మనం బుద్ధిశాలిగా మారాలి. మళ్ళీ అతను ఏమన్నాడు, అతడు యోగి సంయుక్త అన్నాడు కదా. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. కర్మని సన్యసించడు, ప్రతి కర్మని కూడా చేస్తాడు. దాన్ని అకర్మగా మార్చుకునే విధానం తెలుసు. కర్మని అకర్మగా మార్చుకునే విధానము చాలా స్పష్టంగా తెలుసును. భగవంతుని యొక్క స్మృతిలో భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేసినట్లయితే ఆ కర్మ అకర్మ అవుతుంది అని అన్నాడు. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలోని లోతైన తత్వాన్ని, కర్మలు ఏ విధంగా చెయ్యాలి, భగవంతుడు ముఖ్యంగా మనకి అధ్యాయం 3, 4, 5లో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అటువంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాన్ని మనం పరిశీలించబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని విపులంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. సాయంత్రం 8 గంటలు.